హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ నేను మార్కస్ ఆరిలియస్ అనే రోమన్ ఎంపరర్ చెప్పిన ఒక కోట్ తో స్టార్ట్ చేయాలనుకున్నా మన సెషన్ ని. ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్, దేర్ ఫోర్ గాడ్ అకార్డింగ్లీ. మీ జీవిత ఆనందం మీ ఆలోచనల నైపుణ్యతపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి దానిని అనుగుణంగా జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇవాళ స్పీకర్ గారు ఇన్వైట్ చేయవలసిందిగా మన ట్రైన్ ది ట్రైన్ వర్క్ షాప్ పార్టిసిపెంట్ జ్యోతి గారు వెల్కమ్ చెప్తాం. జ్యోతి గారు వెల్కమ్ అండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అలాగే అందరికీ నమస్కారం. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ a wonderful class or session from who is powerful trainer, psychologist, wealth and relationship coach, Mario, the UNI Power Wealth founder. She gave train 10 years నుంచి 10,000 plus online and offline and one-to-one sessions ద్వారా she given trained 10,000 plus members. ఫైనాన్షియలీ స్ట్రెస్, ఎమోషనల్ బ్లాక్స్ మరియు రిలేషన్షిప్ ఛాలెంజెస్ నుంచి బయటకు తీసుకొచ్చి థ్రైవింగ్ లైఫ్ కోసం మార్గదర్శకత్వం అందించారు. ఆమె యూనిక్ అప్రోచ్ లో సైకాలజీ, న్యూరో ఆంథమ్, వెల్త్, జర్నలింగ్, ఎనర్జీ హీలింగ్ కలిపి మైండ్ సెట్ షిఫ్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్ మరియు అబెండెంట్ లైఫ్ కి మార్గం చూపుతున్నారు. She is none other than Ma'am dear Sunita Jua. Let's invite her with lots of applause and love. Ma'am, the Triple Two training digital dias is yours. Let's everybody get ready to have a real life transformation. Thank you. Thank you. Thank you. Thank you very much, Jyoti ma'am. Wonderful introduction. Thank you. Yes. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు సపోర్ట్ ఇస్తున్న నా కుటుంబ సభ్యులకి అందరికీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న మన గురువు గారు గొప్ప నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ 222 బ్యాచ్ కి ఇన్ఛార్జ్ గా ఉన్న కొడాలి ప్రదీప్ గారికి, దీంట్లో మెంటర్స్ గా పనిచేస్తూ చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్న లీలావతి మ్యామ్, సరస్వతి మ్యామ్, తనుజ మ్యామ్ అండ్ హనుమంతరాయ్ గారు, వెంకటరమణ గారు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ కి వచ్చి ఏదో నేర్చుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో 222 లో పార్టిసిపేట్స్ గా వచ్చిన ట్రైనర్స్ కాబోతున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఇంపాక్ట్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ప్రదీప్ సార్ నన్ను స్పాట్లైట్ ఇస్తారా నాకు? ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం మేడం. సూపర్ మ్యామ్, ఎక్స్ట్రాడినరీ. సూపర్. అందరూ స్టూడెంట్స్ ఏనా? ఇంకా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఉన్నాం ఉన్నారు మేడం. మ్యామ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏది? ఒక 5 మెంబర్స్ మీరు చెప్పండి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్సూరెన్స్ వచ్చానంటే నేను రిలేట్ చేసి చెప్పడానికి. ఇది సైకాలజీ కదా. ఇన్సూరెన్స్ అడ్వైజర్ మేడం. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎస్, ఓకే. సోషల్ సెక్టర్ మ్యామ్. సోషల్ సెక్టర్. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మెడికల్ ప్రొఫెషన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మెడికల్ ప్రొఫెషన్. ఓకే ఓకే. మీ అందరిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఏదో ఒక పార్ట్ ఉంటూనే ఉంది, అంతే కదా? పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్. అవును ఓకే, మేడం. అందరికీ రిలేట్ అవుతుందిగా ఈ 4 టాపిక్స్ అయితే? ఎస్, ఆఫ్ కోర్స్ మ్యామ్. ఓకే, వండర్ఫుల్. మన రియల్ లైఫ్ లో కమ్యూనికేషన్ ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా మేడం. అది ఏ సెక్టర్ అయినా కావచ్చు. కమ్యూనికేషన్ ఇస్ ద బుల్లెట్ పాయింట్ ను. సో Yes. ఫ్రీ. ఎస్ మ్యామ్.
ఈ కమ్యూనికేషన్ బాగుంటే లైఫ్ అంతా బాగుంటది, రిలేషన్షిప్ బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, కెరీర్ డెవలప్మెంట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటది కదా. కమ్యూనికేషన్ బాగున్నప్పుడే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి. ఓకే, ఈరోజు మన టాపిక్ ట్రూ ఏంటండి? మేడం. కాగ్నిటివ్ కాగ్నిటివ్ బయాసెస్. బయాసెస్. ఓకే, ఎవరికైనా తెలుసా? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా ఉందా? కొంచెమైనా సైకాలజీ బ్యాక్గ్రౌండ్? ఎస్. అంటే మనము ఏదన్నా సరే తొందరగా నిర్ణయం తీసేసుకోవడం మ్యామ్. అంటే వాళ్ళు పాజిటివ్ అని నెగిటివ్ అని సడన్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డెసిషన్ తీసేసుకోవడం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో డెసిషన్ తీసుకోవడం. వండర్ఫుల్. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? మ్యామ్ మనకి లైక్ లైఫ్ స్కిల్స్ లో మనం డివైడ్ చేసినట్టయితే సోషల్ స్కిల్స్ ఉంటుంది, కాగ్నిటివ్ స్కిల్స్ ఉంటుంది, అండ్ ఎమోషనల్ స్కిల్స్ ఉంటుంది. సో కాగ్నిటివ్ అనేది ఓవరాల్ గా మన యొక్క ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం నెగిటివ్ తీసుకుంటామా, పాజిటివ్ తీసుకుంటామా, ఒక విషయాన్ని నమ్ముతామా, నమ్మమా అనే విషయం అంతా కూడా ఈ కాగ్నిటివ్ లో ఉంటుందన్నమాట. యా. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్, చాలా నాలెడ్జ్ ఉంది సార్. ఈ బ్యాచ్ వండర్ఫుల్ బ్యాచ్. 14 డే అంటే 13 days కే ఇంత పోటీ పడుతున్నారు మాట్లాడడానికి, మంచి ఆన్సర్ చేస్తున్నారు. వండర్ఫుల్ నాలెడ్జ్ కూడా ఉంది దాంతో పాటు. ఓకే, కాగ్నిటివ్ అంటే చాలా మంది ప్రొఫెషనల్ కూడా చెప్పడానికి ఆలోచిస్తారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. బట్ ఇద్దరు చెప్పారు, ఇద్దరు కూడా ఎక్స్ట్రాడనరీగా చెప్పారు. ఎస్, అంతేనండి, ఏం లేదు, మన బ్రెయిన్ ఒకటి పనిచేస్తుంది కదా, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వింటున్నారు, నేర్చుకుంటున్నారు ఇక్కడ కొత్త స్కిల్స్. ఓకే, ఒక ప్రాబ్లం, ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చేశారు. అంటే మీకు ఆల్రెడీ దాని గురించి ఉన్న ఒక ఆలోచనలో ఒక బిలీఫ్ ఉంది, ఒక థాట్ ఉంది, సో దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అంటే కాగ్నేటివ్ పనిచేస్తూ ఉంది. మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది, నేర్చుకుంటుంది, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. మీరు బ్రెయిన్ ద్వారా చేసే ఏ పని అయినా కానీ కాగ్నేటివ్. అంతే, కాగ్నేటివ్ అంటే అదే, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, నేర్చుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కాగ్నేటివ్ కేడర్లోకి వెళ్ళిపోతాయి, కేటగిరీలోకి. ఓకే, బయాస్ అంటే ఏంటి ఇక్కడ? అంటే అంటే యా ప్లీజ్ క్యారీ ఆన్. అంటే మిస్టేక్స్ చేయడం, ఓకే, ఏమన్నా ఎర్రర్స్, సమ్ ఎర్రర్స్. ఎస్ అంటే ఎస్ బయస్ అంటే ఆ, పక్షపాతంగా ఆలోచించడం మేడం. ఏదైనా ఒక విషయాన్ని మనకి మనం అనుకున్నదే కరెక్ట్ లేదా వేరే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మనని నమ్మకుండా సంథింగ్ దేన్నో బిలీవ్ చేస్తూ ఉండడం, బయాస్ లో వెళ్ళడం అనమాట. ఎస్, వండర్ఫుల్, ఇద్దరు చాలా కరెక్ట్ గా చెప్పారు. వండర్ఫుల్, సూపర్ సూపర్. నెక్స్ట్ బ్యాచ్ కి ఖచ్చితంగా మీరు ఒక ట్రైనర్ గా అండ్ నెక్స్ట్ బ్యాచ్ లోనే చూస్తాము. మంచి టాపిక్ తీసుకుని చెప్తారు ఇద్దరు కూడా. వండర్ఫుల్ అండి. ఎస్, అంతే. ఇప్పుడు మ్, నేను ఒక విషయం చెప్తాను. స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు బాగా గొడవ పడుతున్నారు ఒక విషయానికి. ఏంటి అంటే ఆ, నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకే ఎక్కువ మార్కులు, నేనే ఎక్కువ టాలెంట్, నేనే ఎక్కువ టాలెంటెడ్, నేనే ఎక్కువ అందంగా ఉంటాను, నేనే అందంగా ఉంటాను, అంటే నేనే నెంబర్ వన్, అంటే నేనే నెంబర్ వన్, ఇలా పోట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని బయట డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు ఒక ప్లేస్ లో. పలానా స్కూల్లో పలానా కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు ఇలా గొడవ పడుతూ ఉన్నారండి, ఇప్పటి వరకు విన్నాము, అసలు చాలా చిరాకు అనిపించింది. అంటే ఇవాళ పిల్లలందరూ ఇలాగే ఉన్నారండి, అసలు వాళ్ళు చదువుకోమని పంపిస్తే పేరెంట్స్ వీళ్ళేమి ఇట్లా వచ్చి గొడవ పడుతున్నారా, గొప్ప గొప్ప అనుకుంటున్నారా అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే అందులో ఒక అమ్మాయి వెళ్ళి డాడీ అనుకుంటే అతని దగ్గరికి వెళ్ళింది. ఈ పక్కనున్న ఆయన ఆ షాక్ అయిపోయి, ఏంటి ఇందాక ఇద్దరిలో గొడవ పడిన ఇద్దరిలో ఈ పాప కూడా ఉంది, ఒక పాప. అంటే అప్పుడు ఫాదర్ ఎలా తీసుకుంటారు చెప్పండి? అప్పటి వరకు ఆడపిల్లలంతే ఇంతే అని జడ్జి చేసిన ఫాదర్, నా కూతురు అలాంటిది కాదు, ఏ అమ్మాయి ఏదో ఆర్గ్యూ చేస్తుంటది, డిఫెన్స్ మోడ్ లో నా కూతురు పడుతున్నారు చాలా మేడం. డీసెంట్, మా కూతురు చాలా పద్ధతి, అవునా అని చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? ఇక్కడ వాళ్ళ కూతురు మీద వాళ్ళకున్న బిలీఫ్ అది.
చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా మంచిది, ఎలాంటి గొడవ పడదు, ఆర్గ్యూ చేయదు, పబ్లిక్ లో చాలా డీసెంట్ గా ఉంటుంది అని. లేదండి అమ్మాయి ఏదో అని ఉంటుంది తప్ప మా బాబాయ్ ఇలాంటిది కాదు. ఇక్కడ ఇదే ఒక సైడ్, వన్ సైడ్ తీసేసుకుంటాం అనమాట. అప్పటి వరకు జనరలైజ్ చేసి ఫిల్టర్ చేసేసిన విషయాన్ని ఇక్కడికి వచ్చేసరికి మనం వన్ సైడ్ తీసేసుకుంటాం. అది పర్సనల్ రిలేషన్ లో ఓకే, యాజ్ ఏ ట్రైనర్ గా మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనం ట్రైనర్ గా రెడీ అవుతున్నాము. సో ఒక క్లయింట్ కి లేదా 1-to-1 సెషన్ లో, గ్రూప్ సెషన్ లో ఏదైనా ఒక విషయం గురించి వస్తుంది. ఇక్కడ మన బయాస్ ఏంటి, ఎదుటి వాళ్ళ బయాస్ ఏంటి తెలియాలి మనకి. ఫస్ట్ మనకు ఒక బయాస్ ఉంటుంది. ఈ బయాస్లు ఎన్ని ఉంటాయంటే దాదాపుగా 300 ఉంటాయి, 250, 300 ఉంటాయి. ఇప్పుడు గంబాసార్ వచ్చారు, వచ్చి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ, మనం ఏ ఏ టూల్స్ నేర్చుకోండి చాలా బాగుంటుంది, ఫలానా వ్యక్తి ఏ టూల్స్ నేర్పుతున్నారు మీరు నేర్చుకోండి అని గంబాసార్ చెప్పారు ఒక మాట. ఏం చేస్తాము? గంబాసార్ చెప్పారు కాబట్టి ఇది ట్రస్టెడ్ అని చెప్పి వెంటనే ఏ టూల్స్ కి మేము అందరం రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం. అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, అతనిలో ఎంత టాలెంట్ ఉంది, అతను చెప్పేది నాకు అర్థమవుతుందా లేదా, ఇదేమీ ఆలోచించాం మనం. వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసేసుకుంటాం. బికాస్ ఆఫ్ ఆయన ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా నాలెడ్జ్ ఉంది, నా కోసం, నా మంచి కోసమే చెప్పారు. ఇది ఒక బిలీఫ్. వెంటనే ఇమీడియట్ గా మనం దాని మీద యాక్షన్ తీసేసుకుని వెంటనే 5,000, 10,000 ఎంత అన్నా కానీ కోర్సు నేర్చుకోండి, ఇది మీకు చాలా ఉపయోగం అని చెప్తే ఉపయోగమే మనకి. కానీ సెకండ్ థాట్ అనేది ఉండకుండా ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయిపోయి అమౌంట్ పే చేస్తాం, నేర్చుకుంటాం, మన ఉపయోగమే. కానీ ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని దీంట్లో క్లాస్ లోకి జాయిన్ అయ్యాము ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బిగ్ కాజ్ ఏంటి? ఆ పర్సన్ ఎవరో మనకి తెలియదు, ఆ ఏ టూల్ ఏంటో మనకి తెలియదు, ఎందుకు ఉపయోగమో మనకి తెలియదు, చాట్ జీపీటీ ఏంటో తెలియదు. ఇవేమి తెలియకపోయినా ఒకే ఒక కారణం, ఒక పర్సన్ మనకి చెప్పారు, ఆ పర్సన్ చెప్పారని మనం జాయిన్ అయిపోయాం. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను కాలేజీలకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను, బీటెక్ వాళ్ళని బాగా అడుగుతూ ఉంటాను, మీరు బీటెక్ ఎందుకు వచ్చారు, బీటెక్ నే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇదే బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరేదో డిగ్రీ చేస్తుంటారు కదా, మీరు డిగ్రీ ఎందుకు చేశారు, అదే బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకున్నారు చెప్పండి? ఏదో ఎనీ యూజీ చేస్తుంటారు కదా, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు, ఆ రోజు అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మా పిన్ని చెప్పిందండి. చెప్పండి. మీరు చెప్పిందే నిజం మ్యామ్. నేర్చు ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడుతున్నది బాగా వినడమో లేకపోతే ఆ, అది తీసుకోవడం వల్లే బాగా డెవలప్ అయ్యారని మాట్లాడుకోవడం, చూడడమో లేదా వినడమో చేసిన తర్వాత బ్లైండ్లీ మనం వెళ్ళిపోతాం యాక్చువల్లీ. యాజ్ యూ సెడ్ అలాగే జరిగింది ఈవెన్ మా లైఫ్ లో కూడా. లైక్ ఎస్, ఎక్కడో డిగ్రీ అవసరం లేదు మేడం. ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ కూడా గంపా నాగేశ్వర గారి పేరు చూసుకుని జాయిన్ అయ్యాం, ఎవరు తెలియదు కదా మాకు. ఎస్, ఎస్ మ్యామ్, అదే చెప్తున్నాను. ఫలానా కాలేజీకి ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి? ఇది దీనికి కూడా ఎవరో ట్రస్టెడ్ మేడం పర్సన్ ఒక అవి పర్సన్ చెప్పారు. ఎవరో ఒకరు ట్రస్టెడ్ వల్ల, ఎస్, మా ఏరియాలో ఉన్న దాన్ని ట్రస్టెడ్ వల్ల లేదంటే సీనియర్ సజెస్ట్ వల్ల. ఎస్, ఎస్, అంటే దీన్ని ఏమంటాము అంటే సైకలాజికల్ గా అథారిటీ బయాస్. ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాన్ని మనం తీసేసుకుంటాం, సెకండ్ థాట్ లేకుండా వెళ్ళిపోతాం. బికాస్ ఆఫ్ ఆ పర్సన్ చెప్పారు కాబట్టి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆ ఇండియా వైజ్ తెలుగులో తక్కువ ఖర్చుల్లో, అంటే ఏ రూపాయి పెట్టకుండా మోటివేషన్ క్లాసెస్ ఎక్కడ చెప్తున్నారు, పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడుంది, ట్రైన్ ద ట్రైన్ ప్రోగ్రామ్ ఎక్కడుంది అంటే దాంట్లో నెంబర్ 1 ప్లేస్ ఇంపాక్ట్. నో డౌట్ ఎట్ ఆల్. మనం చూస్ చేసుకుంటాం ఇక్కడ గ్రోత్ ఉందా లేదా అనేది. లేదు, ఏం చెక్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒక గంబాసార్ని మాత్రం చూసి వచ్చేసారు ఇక్కడికి. గంబాసార్ ఇంపాక్ట్ అనే బ్రాండే ఇక్కడికి మీరు రావడానికి కారణం.
ఇక్కడ సునీత ఎవరు, ప్రదీప్ ఎవరు, ఇంకొకళ్ళు ఎవరు ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ పెరుగుతుంది తప్ప. మెయిన్ దేని చూసి వచ్చారంటే ఇంపాక్ట్ అనే ఫౌండేషన్, గంపా నాగేశ్వరరావు గారు అనే ఒక పేరు, అథారిటీ బయాస్. ఓకే, ఇక్కడి వరకు ఓకే. బట్ ఇదే నిర్ణయాలు వేరే విషయంలో తీసుకుంటే పరిస్థితి ఏంటి? పలానా వాళ్ళు చెప్పారు, సేల్స్ లో, మార్కెటింగ్ లో, మీ పర్సనల్ గా ఆలోచించండి. కానీ మనకెలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచిద్దాం. ఇక్కడ మనం ప్రమోషన్ చేసేటప్పుడు ఒక అథారిటీ పర్సన్ ని తీసుకుని ప్రమోట్ చేస్తాం దేన్నైనా కానీ. కోల్గేట్ పేస్ట్ కి చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, దానికి అవసరం అండి ప్రమోషన్ అవసరమా? అయినా ఎవరు వస్తారు? పెద్ద పెద్ద లీడ్ లో ఉన్న యాక్టర్స్ వస్తారు. అంటే అంటే అందరికీ తెలిసిన వెల్ నోటెడ్ పర్సన్, ఒక పర్సన్, పబ్లిక్ లో ఉన్న పర్సన్ ద్వారా అది చెప్పిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తొస్తుంది? ఆ పర్సనే గుర్తొచ్చి ఆ కోల్గేటే తీస్తాం మనం. మీరున్న రంగంలో ఫలానా పర్సన్ అంటే అథారిటీ పర్సన్ ని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. మీకు ఫలానా పర్సన్ తెలుసా? నేను చెప్తాను బయటకు వెళ్ళినప్పుడు, ఇంపాక్ట్ లో నేను ఆ ఒక ట్రైనర్ అండి అని. ఎందుకు? ఇంపాక్ట్ అనేది అందరికీ వెల్ నోటెడ్ కాబట్టి. ఓకే, అప్పుడు నాకు ఆటోమేటిక్ గా నా మీద కూడా ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అని. కానీ దీన్నే బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంది. మీ పర్సనల్ లైఫ్ లో దీన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి ఒక గంబాసారైనా కారణం, ఇంకేదైనా ఉందా ఆలోచించండి. బట్ మన సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ పెంచుకునేటప్పుడు ఇలాంటి ఒక అథారిటీ పర్సన్ మనం ఇంట్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ లో ఉన్నారా? రెండు రకాలుగా ఆలోచించండి. ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో వద్దాం, పర్సనల్ వేలో పక్కన పెట్టేసి ప్రొఫెషనల్ వేలోకి వచ్చి, ఈ ప్రొఫెషనల్ వేలో మన ప్రొడక్ట్ గురించి ముందు చెప్పేటప్పుడు అథారిటీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే అథారిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళని మనం ట్రిగ్గర్ చేస్తాం, అక్కడ లాక్ అయిపోతారు. ఓహో, ఈ వెల్నెస్ ప్రొడక్ట్ వాళ్ళు వస్తారు, సోను సూద్ గారు వాడారండి, ఆలియా భట్ గారు వాడారు, వాళ్ళ ఫొటోస్ చూపిస్తారు. ఓకే, వాళ్ళే వాడారు కదా, నేను ఎందుకు వాడకూడదు? అథారిటీ వాళ్ళ మార్కెట్ అథారిటీ బయాస్ యూజ్ చేసుకుని మనీ సేల్స్ చేసుకుంటారు. మీరు కూడా రేపటి నుంచి మీరు చేయబోయే అథారిటీ బయాస్ కూడా చూడండి, అలాగే పర్సనల్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చి స్కేర్సిటీ బయాస్. ఏంటి స్కేర్సిటీ బయాస్? అసలు స్కేర్సిటీ అంటే చెప్పండి. భయపడ్డాం కదా మనం. ఎస్, భయపడ్డాం. ఎస్, భయపడి మనం ఇమీడియట్ గా డెసిషన్స్ తీసేసుకుంటాము. దేనికి భయపడుతున్నాము అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. లిమిటెడ్ ఆఫర్, ఈ రోజుకు మాత్రమే 50% డిస్కౌంట్. ఏం చేస్తాం? గోకేస్తా ఉంటాం ఇంట్లో. ఈ రోజే ఉంది ఆఫర్, ఈ రోజే ఉంది, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఈ రోజు వెళ్ళకపోతే అది అయిపోతుంది, ఆఫర్ అయిపోతుంది. ఎలా ట్రిగర్ అవుతుంది ఒకసారి చూడండి. స్కేర్సిటీ, ఈ రోజు వెళ్ళకపోతే ఈ ఆఫర్ అయిపోతుంది, రేపు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోవాలేమో. ఇది మనకి ట్రిగ్గర్ అయింది. అదే మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఎలా ట్రిగ్గర్ అవుతుంది? మనం కూడా ఏం చేయాలి? స్కేర్సిటీ మన దాంట్లో ఒక పార్ట్ అయి ఉండాలి. మోషన్ లో ఈ స్కేర్సిటీ బయాస్ అనేది మూడు బయాస్ ఉపయోగించే ఒక బ్రాండ్ ముందుకెళ్తుంది. ఏదో ఒక బయాస్ ని బేస్ చేసుకుని బ్రాండ్ ని ముందుకు తీసుకెళ్తారు సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో. ఈ స్కేర్సిటీ బయాస్ ఎప్పుడైతే పబ్లిక్ కి ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు వెంటనే ఈ రోజే ఆఫర్ అయిపోతుంది, వెంటనే మనం తీసుకోవాలి. ఎంతమంది అని ఉంటారు కదా? మరి ఇప్పుడు మన బిజినెస్ లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చో మీరే చెప్పండి. మన
కోచింగ్ బిజినెస్ లో మనం ట్రైనర్ గా మీరేదో ఒకటి ఊహించుకుని ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుని ఈ స్కేర్సిటీ బయాస్ ని మీరు పబ్లిక్ లోకి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా ఉపయోగం, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగం అనిపిస్తుందా? ఎస్ అంటే చెప్పండి, మీరు ఏదైనా అడిగితే నేను మీకు ఎక్కువగా ఎలా చేసి చెప్పగలుగుతాను. యాక్చువల్గా నేను మొన్న ఒక కోర్స్కి అటెండ్ అయ్యా. అది యాక్చువల్ కాస్ట్ 30,000. మీరు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుంటే 15,000కి వస్తుంది అంటారు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే 8,000కే వస్తుంది అంటారు. దట్ ఈస్ దే ఆర్ Yes. ఇప్పటికిప్పుడు చేసుకుంటే ఆన్లైన్ లో ఉన్నప్పుడు మీరు చేసుకుంటే ఇప్పుడే 8,000కి వస్తుంది. రేర్ ఈక్వల్ టు వాల్యూ. ఇది రేర్ గా దొరుకుతుంది అనేది మనం ఆ బయాస్ ని క్రియేట్ చేయాలి. ఇది రేర్ అనే బయాస్ ని క్రియేట్ చేస్తే రేర్ ఈక్వల్ టు వాల్యూ అవుతుంది. స్కేర్సిటీ బయాస్ లో మనం కూడా ట్రిగ్గర్ అవుతున్నాం. రెండు వైపులా ఆలోచించండి, మనం ఎలా ట్రిగ్గర్ అవుతున్నాము. ఎస్, మనం ఒకటి చూడగానే వచ్చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ వచ్చారు, దాదాపు ఒక 15 రోజుల వాయిస్ నుంచి బ్రేక్ కలిసి ఉన్నారు. అవుతుంది. Yes, వాయిస్ for బ్రేక్ me అవుతుంది. also. మధ్య మధ్యలో వాయిస్ స్కిప్ అయిపోతుంది. ఒక ఒపీనియన్ మీకు వచ్చేసి ఉంటుంది. ఒక పర్సన్ ని చూడగానే మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాం. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి. నా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి. ఎల్లప్పుడూ నవ్వుతూనే మీరు సెషన్ అంతా చెప్తున్నారు నా. ఇలానే ఎండింగ్ వరకు మీ ఓకే, చిరునవ్వుని కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది. నాకేమనిపించిందంటే మెల్లిగానే చెప్దాం, చెప్పాల్సింది మాత్రం చెప్దాం, ప్రశాంతంగా చెప్దాం అనేలాగే కనిపిస్తున్నారు మ్యామ్. నో హడావిడి, లేకపోతే ఏదో చెప్పేద్దాం ఏదో చేసేద్దాం అలా కాకుండా హ్యాపీగా ఉన్నారు. అది నాకు అనిపించింది. నేను కూడా అలాగే రిలాక్స్ అయిపోయాను మిమ్మల్ని చూడగానే. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. మాకు క్లారిటీగా సార్ అర్థం వేణు గారు అవ్వాలన్నట్లు మీరేదో చెప్పాలి. Yes, క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, మాకు డెప్త్ గా అర్థం అవ్వాలన్నట్లుగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక పర్సన్ ని చూడగానే మనకి ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోతుంది, గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ మేబీ. అదే లాస్ట్ శాశ్వతంగా ముద్ర వేస్తుంది. అది మొట్టమొదటిగా చూసింది ఏది చూస్తామో అది శాశ్వతంగా ఒక ముద్ర పడిపోతుంది. మన ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, బెస్ట్ కాదు లాంగ్ లాస్టింగ్, అంటే శాశ్వతంగా ఒక ముద్ర పడిపోతుంది. మీరు చూడండి, సునీత అని ఎక్కడ విన్నా సునీత జువా అని మీరు వింటే వెంటనే నా స్మైలీ ఫేస్ ఇదే ఆ క్లాస్ మీ మైండ్ లో ట్రిగ్గర్ అయిపోతుంది, అవునా? ఎస్, ఇది ఒక ఎఫెక్ట్. దీని ద్వారా మనం ఈ పర్సన్ వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అనేది అస్సలు ఆలోచించాం. సునీత జువా అంటే షీఈ్ వెరీ పాజిటివ్, ప్లజెంట్, వెరీ స్మైలీ. ఇలా మీకంటూ ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోతుంది. దీంతో ఒక డెసిషన్ తీసేసుకుంటారు. ఎస్, ఐ నో సునీత మ్యామ్, ఈస్ వెరీ టాలెంటెడ్, సో సో చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పారు కదా, ఇలా ఇలా చెప్పేస్తారు. ఆల్రెడీ మనకి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేసుకున్నాం మనం ఇక్కడ. దీంతో అంటే ఇక్కడ ఒక డెసిషన్ కూడా తీసేసుకున్నాం, తను ఒక సైకాలజిస్ట్, సో సో ఇలాంటి పర్సన్ అని చెప్పి తీసుకున్నాం. కానీ పూర్తిగా డెప్త్ గా
వివరంగా మనకేం తెలియదు, అదే మన మైండ్ లో ఉంచేసుకుంటాము. ఒక లక్షణాన్ని చూసి, ఒక క్వాలిటీని చూసి ఆ మనిషిలో అదే పూర్తి వ్యక్తిత్వం అని చెప్పి డిసైడ్ అయిపోతాం మనం. ఫాలో ఎఫెక్ట్. యాజ్ ఏ సైకాలజిస్ట్ గా, యాజ్ ఏ ట్రైనర్ గా, యాజ్ ఏ కోచ్ గా ఇప్పటి నుంచి మీరు ఎలా ఉండాలి అంటే, ఒక లక్షణాన్ని చూసి డిసైడ్ అవ్వకూడదు. మీరు ట్రైనర్ గా ఉంటున్నారు, మీ దగ్గర ఇప్పుడు ప్రదీప్ సార్ ఎలా అయితే ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నారో, మీరు కూడా అలా ఇన్ఛార్జ్ అవుతారు రేపు. ఒక పర్సన్ మీద గుడ్ ఒపీనియన్, ఒక పర్సన్ మీద నెగిటివ్ ఒపీనియన్, ఇలా వెంటనే ఇమీడియట్ గా తీసుకోకూడదు. పేషెన్స్ తో ఉండాలి, అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఇది మనకి మన పర్సనల్ లైఫ్ లోనూ ఉపయోగపడుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడుతుంది, అన్ని విషయాల్లో, హెల్త్ విషయంలో, కెరీర్ విషయంలో, మన బాస్ విషయంలో, చుట్టూ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కూడా అది గుడ్ ఆర్ బ్యాడ్ అని ఇమీడియట్ డెసిషన్ తీసుకోకుండా మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని హ్యాలో ఎఫెక్ట్ అంటారు. హ్యాలో ఎఫెక్ట్ అంటే ఒక మనిషి, హ్యాలో హెచ్ఏఎల్ఓ, హెచ్ఏఎల్ఓ హ్యాలో, హ్యాలో ఎఫెక్ట్ అంటే ఒక మనిషి అటైర్ ని చూసి, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, ఏ గుడ్ స్టూడెంట్, మంచి బాగా చదువుతాడు అని డిసైడ్ అయిపోయాం. కానీ లోపలికి వెళ్తేనే కదా డెప్త్ తెలిసేది. మంచిగా డ్రెస్ చేసుకుంది ఒక పాప, ఆ పాపని ఒక డిసైడ్ చేసాం. ఒక పాప పాష్ గా రెడీ అయింది, తన డ్రెస్ ని చూసి, తన అటైర్ ని చూసి ఒక డిసైడ్ అయిపోయాం. ఒక అబ్బాయి రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడుతున్నాడు, అతని క్యారెక్టర్ నాకు డిసైడ్ చేసేసాం, తన పర్సనాలిటీ ఇది, తన క్యారెక్టర్ ఇది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూసి మనం ఎఫెక్ట్, ఒక డిసైడ్ కి వచ్చేస్తాం. మరి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పాలి. దీన్ని ఉద్దేశించి మనం ఒక డెసిషన్ తీసుకుంటే రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్? రాంగ్ డెసిషన్ మ్యామ్. రాంగ్ మేడం. రాంగ్ మేడం. బ్లండర్ ఎఫెక్ట్. ఎస్, టూ మేడం సైడ్స్ రెండో కూడా అవ్వచ్చు, చూసిన రైట్ తర్వాత రాంగ్ చెప్పాలి అవ్వచ్చు. మేడం. ఎస్, అన్ని వైపుల నుంచి ఆలోచించాలి మనం. మన ఒపీనియన్ ని ఇమీడియట్ గా, ఓకే ఇక్కడ మన క్లాస్ లో నా గురించే కదా చెప్పారు, ఓకే ఐఎమ్ హ్యాపీ, నా గురించి మంచిగా చెప్పారు కాబట్టి నేను హ్యాపీ. ఓకే, ఓకే, కొన్ని సార్లు చెప్పొచ్చు, కానీ మనం ఒక ఒపీనియన్ కు వచ్చేయకూడదు. యాజ్ ఏ ట్రైనర్ గా ఆలోచించాలి, ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని ఆలోచించాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఎలా ఉపయోగపడుతుంది ఇది? ఒక కస్టమర్ ని చూసిన వెంటనే వీళ్ళు కొనరు అని మనం వీడియోలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ అటైర్ చూసి, బట్టలు చూసి వీళ్ళు కొనేవాళ్ళు కాదు అని చెప్పేసి ఆ పక్కకు పెట్టేస్తారా, నువ్వు కొనేవాడివేనా, అది ఇది అనుకుంటూ ఉంటారు. కొన్ని వీడియోలు చూస్తుంటాం కదా మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డీజే దువ్వాడ జగన్నాథ్ మూవీ చూసారా? దాంట్లో ఆ పూజ హెగ్డే అనుకుంటా హీరోయిన్. ఫస్ట్ బ్రాండ్స్ చూసి తను అట్రాక్ట్ అవుతుంది సుబ్బరాజు క్యారెక్టర్ కి, తర్వాత రియలైజ్ అవుతుంది. అంటే హలో ఎఫెక్ట్ ఏంటంటే తన మైండ్ లో అప్పటి వరకు ఏముంది, బ్రాండ్స్ ఉంటే ఆ మనిషి చాలా గొప్పడు, మంచి బ్రాండ్స్ వాడితే తన యాటిట్యూడ్ బాగుంటుంది, తన క్యారెక్టర్ బాగుంటుంది. తర్వాత తనకి షాక్ తగులుద్ది, ఓకే తనకి కావాలి అంటే యాటిట్యూడ్. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేయాలి, ఒక ఒపీనియన్ ఎలా తీసుకోవాలి అంటే బ్రాండ్స్ ని చూసి కాదు, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ కారు, బ్రాండెడ్ షూస్, అది కాదు. మీరు మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బ్రాండ్, వాళ్ళ అటైర్ చూసి కాకుండా ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అనేది ఆలోచించాలి. ఈ హలో ఎఫెక్ట్ మనల్ని ఈజీగా మోసం చేసేస్తుంది. వీళ్ళు తీసుకోరు, వీళ్ళ టైప్, అట్లా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసేస్తుంది. వీళ్ళకి టాలెంట్ లేదు అనిపిస్తుంది. హాలో ఎఫెక్ట్ అంటే చైనా లాగానా మేడం? చైనా లాగా డూప్లికేట్ గా అనిపిస్తుందా? సార్, చైనా వాళ్ళు డూప్లికేట్ ఒక కాపీ, ఒక వస్తువుని తీసుకొని కాపీ కొడతారు కదా, అట్లా అనిపించింది అంటున్నా. ఎస్ 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 సార్, ఎస్. నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్,
ఇంకొకటి వచ్చేసరికి యాంకరింగ్ బయాస్. ఇప్పటికి మనం ఎన్ని 3 చెప్పుకున్నామా? హలో ఎఫెక్టివ్, స్కేర్సిటీ బయాస్. ఓకే, ఫస్ట్ వన్ అథారిటీ బయాస్. అథారిటీ ఎస్, అథారిటీ బయాస్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఈక్వల్ టు బెస్ట్. యాంకరింగ్ బయాస్ అంటే ఫస్ట్ ఈక్వల్ టు బెస్ట్. ఓకే, నేను మా కోర్సులోకి జాయిన్ అవ్వాలంటే నేను ఒక సైకాలజిస్ట్ ని. నా కోర్సులోకి జాయిన్ అవ్వాలంటే ప్రతిరోజు మార్నింగ్ 5 to 6 క్లాసెస్ ఉంటాయి. మీరు జాయిన్ అవ్వాలంటే నా కోర్స్ ఫీజు 1 year కి 30,000 తీసుకుంటున్నాను అని చెప్పాను. ఓకే, సంవత్సరం పాటు మీరు ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే అలాగే నేను 21 days క్లాసులు కూడా కండక్ట్ చేస్తాను. 21 days కి 1,999 అమౌంట్ తీసుకుంటాను. 21 days నా క్లాసులకి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, 1 day సండే మాస్టర్ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తాను. 2 hours 3 hours ఉంటుంది. దానికి 199 తీసుకుంటాను. ఇట్లా నేను కొన్ని నా కోర్సెస్ గురించి మీకు చెప్పాను ఇప్పుడు. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏం చెప్పాను. 1 year కోర్సు, 1 month కోర్సు, 1 day మాస్టర్ కోర్స్ చెప్పారు మ్యామ్. వాటిలా ప్రైజెస్ కూడా చెప్తూ వచ్చారు. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. 21 days క్లాస్ చెప్పాను మ్యామ్. ఇట్ కాస్ట్ 199. ఎస్, ఇంకా అంటే మీరు మేడం నేను క్లాస్ 1 year. ప్లీజ్ పర్మిషన్. ఎస్. మీ ఓకే, క్లాస్ నా 1 వాయిస్ year కి బ్రేక్ అయ్యి మార్నింగ్ ఉండొచ్చు 8 మీకు, to 9 అంతేనా? లేదు. మీ క్లాస్ 1 year కి మార్నింగ్ 5 to 6 ఉండే క్లాస్ 1 year కి 30,000 అని చెప్పారు. అండ్ 21 days క్లాస్ వచ్చేసి 1,999 అని చెప్పారు. 1 day సండే మాస్టర్ క్లాస్ 3 to 4 hours ఉంటుంది. దానికి 199 అని చెప్పారు. ఎస్, వండర్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఏది గుర్తుంది? నేను చెప్పిందో ఏది గుర్తుంది? లాస్ట్ వన్ Last మీలో ఈజీగా ఎక్కువ మందికి 1 year కోర్సు గుర్తుంది అనుకోండి. ఫస్ట్ది 1 year కోర్సు గుర్తుంది అనుకోండి, యాంకరింగ్ బయాస్ లో ఉన్నట్లు లెక్క. ఎందుకు అంటే మొట్టమొదటి ఏదైతే చెప్పామో, నేను ఏదైతే చెప్పానో 1 year కోర్సు అంటే నేను కోర్సు కండక్ట్ చేస్తున్నాను, 1 year కండక్ట్ చేస్తున్నాను. మిగిలింది ఏంటో సరిగా లేదు, గుర్తులేదు. చెప్పారు 1 year కోర్స్ చెప్పారు అంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉన్నారో దానికే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. యాంకరింగ్ బయాస్ ఫస్ట్ విన్నదే ఎప్పుడు గుర్తుంటుంది. యాంకరింగ్ బయాస్ లో ఫస్ట్ విన్నదే గుర్తుంటుంది. క్లాస్ మొత్తంలో నేను ఏం చెప్పానంటే మీకు కొన్ని పాయింట్లే గుర్తుంటాయి. అది ఫస్ట్ చెప్పింది బాగా గుర్తుంది. యాంకరింగ్ బయాస్. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డేకి ఒక ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు హస్బెండ్. 1,00,000 1,50,000 పెట్టి గిఫ్ట్ గా ఇచ్చారు. తర్వాత మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయింది. ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన తర్వాత ఏ బర్త్డేకి ఇవ్వలేదు, లేదా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు. తన మైండ్ ఎక్కడ అయిందంటే ఫస్ట్ బర్త్డేకి 1,00,000 పెట్టి ఒక ఫోన్ కొని ఇచ్చావు, ఆ తర్వాత అసలు నీకు అసలు పట్టించుకోలేదు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, ఆ అప్పుడు 1,00,000 పెట్టించావు అంటే అక్కడ తన మైండ్ స్ట్రక్ అయిపోయి అదే ఎక్స్పెక్టేషన్ తో ఉంది ఆ పాప. 10 years అయిపోయినాయి అయినా కానీ ఫస్ట్ దగ్గరే ఆగిపోయి ఇంకొక ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఈ బర్త్డే కొనిస్తాడు, ఈ బర్త్డే కొనిస్తాడు, ఈ బర్త్డే కొనిస్తాడు. కానీ ఇతనికి అది లేదు. అప్పుడేంటి, పెళ్ళైన కొత్త ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఒక ఫోన్ కొనిచ్చాడు. ఆ తర్వాత తను ప్రతిసారి ఇది గుర్తు చేయడం, ఏదో ఒకటి గొడవ పడడం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఇదంతా ఏంటి అంటే తను అక్కడ యాంకరింగ్ బయాస్ లో ఆగిపోయింది. మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంతే. మీరు పొరపాటున ఒక పదం చెప్పారో ది కాస్ట్ ఇది అని, వాళ్ళు యాంకరింగ్ బయాస్ లో ఉన్న వాళ్ళు అయితే అదే పట్టుకుని కూర్చుంటారు.
మీ వాళ్ళు 30,000 చెప్పారు మేడం, మీరేంటి 50,000 చెప్తున్నారు అంటే ఆవిడకి తెలియదండి. కాదు, ఆవిడ 30,000 చెప్పింది దీని కాస్ట్. అంటే తను కొత్తగా వచ్చిందండి. లేదు, ఆ 30,000 దగ్గర స్టిక్ అని అయిపోయి ఉంటారు. ఒక ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి వెళ్ళండి, ఒక 10,000 ఈ పాలసీ వస్తుందండి అని మీరు మొదట చెప్పారనుకోండి, యాంకరింగ్ బయాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10,000 పాలసీ ఏదైతే వాళ్ళు కనెక్ట్ అయ్యారో అక్కడే ఉంటారు, అదే 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 అడుగుతారు. మీరు ఫస్ట్ చెప్పే వాల్యూ హై వాల్యూ చెప్పి తర్వాత తగ్గించినా తట్టుకోగలరు, కానీ ఫస్ట్ చిన్నది చెప్పి తర్వాత పెద్దది ఇంట్రడ్యూస్ చేస్తే యాక్సెప్ట్ చేయలేరు. యాంకరింగ్ బయాస్ అంటే ఒక కస్టమర్ ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఏ బయాస్ లో ఉన్నారు. వీళ్ళు యాంకరింగ్ బయాస్ లో ఉంటే గనుక మనం ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతే చెప్పాలి వాళ్ళకి. మన ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అది వాళ్ళు యాంకరింగ్ బయాస్ లో ఉన్నారు అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూది చెప్పాలి. అలా చెప్పలేదా మనం, ఫస్ట్ చెప్పిన దానికి వాళ్ళు స్టిక్ అని అయిపోయి వాళ్ళకి కెపాసిటీ ఉన్నా, కొనగలిగే కెపాసిటీ ఉన్నా కానీ మనం చెప్పే లాస్ట్ దానికి హైలీ దానికి రారు, ఫస్ట్ దాని దగ్గరే ఆగిపోతారు. ఎస్, చెప్పండి మ్యామ్. మా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకున్నదే తక్కువ టైం. ఆ టైంలో ఆ పర్సన్ని గుర్తుపట్టి అర్థం చేసుకొని మూవ్ అయ్యేంత టైం ఉండనప్పుడు ఆబ్వియస్లీ మనం ఫెయిల్ అవుతాం కదా. సో దీన్ని ఎలా సక్సీడ్ అవుతాం అంటే ఫెయిల్యూర్స్ అన్ని కూడా సక్సెస్ కి స్టెప్సే. ఫస్ట్ లో ఫెయిల్ అవుతారు. బట్ ఆ పర్టికులర్ డే నేను మిస్ అయిపోతాను కదా ఆ పర్టికులర్ కస్టమర్ని, నాకు వచ్చిన ఆపర్చునిటీని, బికాస్ ఐఎమ్ అనేబుల్ టు అంత టైం లేదు. ఫస్ట్ ఈవెన్ ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ ఆల్సో, దర్ ఈస్ నో టైం. సో అట్లాంటి ఎస్, అంటే టైం క్విక్ గా మనం అర్థం చేసుకోవాలి ఆ పర్సన్ ని అంటే మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఎక్కువ మందితో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. అలా ప్రాక్టీస్ మీద వస్తుంది, అది క్విక్ గా వెంటనే వచ్చేది మనకి. మనం ఒక పర్సన్ ని చూడగానే అప్పుడు వీళ్ళు ఏ బయాస్ లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కొన్ని రోజులకి కొంత టైం తీసుకుంటది మినిమం. దీని మీద మీరు ఈ బయాసెస్ అన్నిటి మీద కనుక స్టడీ చేశారనుకోండి, ఒక పర్సన్ ని ప్రతిరోజు చూస్తూ ప్రతి పర్సన్ మీద మీరు ఇది ట్రైల్ వేస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా మీ సేల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఈజీగా టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ ఏ పర్సన్ అర్థమైనప్పుడు ఆ పర్సన్ కి ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఈజీగా మీ సేల్స్ అవుతాయి. కానీ కొంత ట్రైనింగ్ అవసరం. వన్ డేలో ఒక క్లాస్ లో ఇది వచ్చేది, బట్ ఒక అవగాహన అనేది వస్తుంది మీకు. ఈ క్లాస్ అయిన తర్వాత రేపటి నుంచి మీరు క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీకు అనిపిస్తుంది, ఎస్ మేడం చెప్పిన క్వాలిటీస్ కొన్ని కనిపించాయి కదా ఇక్కడ, ఎస్ వీళ్ళని ఈ బయాస్ లో ఉన్నారు, వీళ్ళని ఇలా అర్థం చేసుకోవాలి. అలా రెగ్యులర్ గా కొంతమందితో మీరు టైఅప్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, క్లయింట్స్ తో చాలా చక్కగా మూవ్ అవుతారు, ఈజీగా ఆ అది క్లోజ్ చేయగలుగుతారు, ఆ డీల్ ని క్లోజ్ చేయగలుగుతారు. Yes. నాకు ఇచ్చిన సమయం ఇంకెంత ఉంది సార్, ఉందా? ఒక 10-20 minutes ఉందా? Area మేడం. Questions. ఎస్. థ్యాంక్ యూ సార్. కన్ఫర్మేషన్ బయాస్ అండి, కన్ఫర్మేషన్ బయాస్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. ఓకే, నేను చెప్పగలను చెప్తాను. నేను ఇక్కడ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చేస్తాను. 200-300 ఉంటాయి. ఆ, నాకు గురువు గారు ఎవరు అంటే డాక్టర్ ఎంవి రావు గారు సార్, విజయ హాస్పిటల్ డాక్టర్ గారు. నాకు సైకాలజీలో బాగా ముందుకెళ్ళడానికి సార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. చాలా నాలెడ్జ్ ఉన్న సార్ అన్నమాట. అలాంటి సార్తో ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను, కొత్త విషయాలన్నీ నేర్చుకుంటాను. కొత్తగా ఏమొస్తున్నాయి, కొత్తగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, నేర్చుకుంటూ ఉంటేనే 10,000+ మెంబర్స్ కి ఇప్పటి వరకు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, సక్సెస్ అయ్యానంటే దానికి ప్రాక్టీస్ చేయడం వల్లే. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఎస్, మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి ఒక పర్సన్ ఖచ్చితంగా ఉంటారు, ఎవరో ఒకళ్ళు. మనం రెడీగా ఉన్నప్పుడు మనల్కి సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఖచ్చితంగా ఉంటారు, ఒక గురువు, మెంటర్ మనకు వస్తారు. నాకు మెంటర్ వచ్చినట్లు మీకు కూడా ఒక మంచి మెంటర్ వస్తారు. ఎస్, వండర్ఫుల్ అండి. నా మనం కన్ఫర్మేషన్ బయాస్కి వెళ్దాం. కన్ఫర్మేషన్ బయాస్ లో మెయిన్ ఏంటంటే, నాకు ఇది అనుకున్నాను ఈ రోజు, నాకు ఈ రోజు అంతా అదే కనిపించింది.
పొద్దున్నే పిల్లి ఎదురు వచ్చింది, ఈ రోజు అంతా చెడు జరిగింది అనుకున్నాను, నాకు అంతా జరుగుతుంది అని అంటాం, విన్నారు కదా. ఓకే. నాకు ఈ పెన్ను చాలా సెంటిమెంట్ అండి. ఈ పెన్నుతో రాసిన ఎగ్జామ్స్ ఏ అయినా కానీ నేను మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఉందా ఎలాంటిది? దీనికంటే కామెడీ ఒకటి ఉంటది. ఇప్పటికి రన్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మా మా అప్పుడంటే క్రికెట్ ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. దూరదర్శన్ ఒకటే ఉండేది మా చిన్నపిల్లలు అప్పుడు. ఆ దూరదర్శన్ లో క్రికెట్ చూసేటప్పుడు ఒక సిక్స్ కొట్టారనుకోండి, క్రికెటర్ ఒక పర్సన్ ఒక యాంగిల్ అలా నిలబడితే, ఎస్ నువ్వు అక్కడ నిలబడినప్పుడే సిక్స్ కొట్టాడు, నువ్వు అక్కడే నిలబడు. ఇది ఓకేనా? తెలుసా ఇది? ఎస్ రీసెంట్ మేడం. గా ఎస్ కూడా మ్యామ్, జరుగుతుంటాయి ఏదో మ్యామ్ ఒక ఇలా. మూవీలో ఇది యూజ్ చేశారు. ఎస్. చిన్నప్పుడు బాగా నాకు బాగా ఎక్కేవాళ్ళం మేడం, మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం దాన్ని. ఎస్ ఎస్ సార్, ఇది చాలా బాగుండేది. నువ్వు కూర్చో, నువ్వు అలా వంగున్నప్పుడే సిక్స్ సిక్స్ అయింది, అలాగే ఉండు, లేదా కరెంట్ పోయింది వచ్చింది, ఇలాంటి అన్నింటికి కూడా ఒక బిలీఫ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇలా జరిగింది, అలా జరుగుద్ది, ఈ రోజు ఇది చేస్తే మంచిది, ఆ రోజు అది చేస్తే మంచిది, అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకానికి సంబంధించిన విషయాలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రోజు బాలేదు అనే నమ్మకం పెట్టుకున్నారనుకోండి, ఆ రోజంతా బాలేదు. ఈ రోజు చాలా బాగుంది, ఈ రోజు నేను మంచి టేస్టీ ఫుడ్ తింటాను, ఇలా అనుకున్నారనుకోండి, ఆ రోజు అంతా బాగుంటుంది. అంటే మన నమ్మకాలు ఇవి కూడా ఎలా ఉంటాయంటే, వాటికి సంబంధించిన వాటిని మాత్రమే చూస్తాం, నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చూడలేం. రీసెంట్ గా నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన ఒక పర్సన్ గురించి చెప్తాను. ఆ చాలా కామెడీగా ఉంటది. ఒక పర్సన్ చాలా మంచి వ్యక్తి, చాలా పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి లవ్ చేసేసి తనని ఒక వేలోనే తన అలాగే చూస్తూ ఉంటుంది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తన పూర్తి క్యారెక్టర్ అర్థమవుతుంది. ఐ మీన్ ఇంకా ఆపోజిట్ పర్సన్ యొక్క క్యారెక్టర్ అర్థమవుతుంది. కానీ పర్టికులర్ పర్సన్ ఎవరైతే నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారో వాళ్ళకి ఆ పర్సన్ లో ఉన్న ఒక క్వాలిటీని, నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటారు, నేనంటే చాలా ప్రేమ, ఈ ఒక్క క్వాలిటీ మాత్రమే కనిపిస్తుంది, రిమైనింగ్ క్వాలిటీ ఏమి కనిపించట్లేదు. అంటే ప్రతి దాన్ని కూడా తనకి తెలిసినప్పటికీ కూడా అవాయిడ్ చేసేస్తూ ఉంటది. మనం ఈ కన్ఫర్మేషన్ బయాస్ లో కనుక ఉన్నట్లయితే, మన నమ్మకానికి మంచి అని నమ్మామనుకోండి, ఆ మంచి క్వాలిటీని మాత్రమే చూసి రిమైనింగ్ అంతా కూడా దాన్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. అది మన కళ్ళకు కనిపించినట్లుగా బిహేవ్ చేస్తాం. ఒక పొలిటికల్ పార్టీ గురించి నేను మాట్లాడాను అనుకోండి, ఇక్కడ ఎవరికి ఇష్టమైన పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు, రిమైనింగ్ పార్ట్ అంతా ఆ పార్టీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ మనం పాజిటివ్ అక్కడ ఉన్న మంచిని గురించి మాత్రమే, నా పార్టీ గొప్పది అని మాత్రమే చెప్తాం, రిమైనింగ్ అంతా అవాయిడ్ చేసేస్తాం. అంటే కన్ఫర్మేషన్ బయాస్ లో ఉన్నామని అర్థం. మనం కూడా ఒక పర్సన్ గురించి, లేదా ఒక ప్రొడక్ట్ గురించి, ఒక ఆర్గనైజేషన్ గురించి, ఒక పొలిటికల్ పార్టీ గురించి, ఈవెన్ మన హెల్త్ గురించి, మన రిలేషన్ లో మన పార్ట్నర్ గురించి, ఒకవేళ అది పాజిటివ్ నెగిటివ్, అంటే మన నమ్మకానికి తగ్గట్లుగా, మన నమ్మకాలకి సంబంధించినవి మాత్రమే చూస్తూ రిమైనింగ్ వాటిని అసలు మనం పట్టించుకోవట్లే, అవాయిడ్ చేస్తున్నాము అంటే కన్ఫర్మేషన్ బయాస్ లో ఉన్నట్లు మనం లెక్క. మరి మన ఈ ట్రైనింగ్ సెషన్ లో కన్ఫర్మేషన్ బయాస్ లో ఉంటే ఒక పర్సన్ ని పూర్తిగా అర్థం చేసుకోలేం కదా. అలాగే మన దగ్గరికి వచ్చిన క్లయింట్, ఇప్పుడు మీ అందరిలో ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఎవరికైనా ఉండుంటే, నేను ఖచ్చితంగా ఆ దాని మీద కొంత స్టడీ చేసి మీ బయాస్ ని మార్చి తీరాలి. ఎస్, నాకు స్టేజ్ ఫియర్, అంటే స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ మీద నేను మాట్లాడలేను, ఇది ఒక బయాసే కదా. దీన్ని తీసుకుని ఎస్, స్టేజ్ ఫియర్ మీకున్న బయాస్ ని పోగొట్టి నేను మీ బయాస్ ని చేంజ్ చేయాలి. రేపటి రోజున మీరు కూడా ఒక ట్రైనర్ అయ్యారంటే, మీరు ఒక నిష్ని ఎంచుకుని ఒక వేలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే, వాళ్ళు ఏ బయాస్ లో ఉన్నారనేది మీకు తెలియాలి.
అట్ ది సేమ్ టైం మీరే బయాస్ లో ఉన్నారో కూడా మీకు తెలియాలి. అన్ని బయాస్ కూడా ఇంపార్టెంట్, కన్ఫర్మేషన్ బయాస్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. మన అపోజిట్, మన క్లయింట్ లో, మన పార్ట్నర్స్ లో, మన పై ఆఫీసర్ లో, కమ్యూనికేషన్ కి ఈ కన్ఫర్మేషన్ బయాస్ లో అంటే నమ్మకాల్ని మాత్రం, వాళ్ళు నమ్మే విషయాన్ని మాత్రమే చూస్తారు, రిమైనింగ్ ఏది చూడరు. అది దాని ద్వారా డెసిషన్ తీసుకుంటే ఎంత పెద్ద తప్పు తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత తప్పు డెసిషన్స్ తీసుకుంటారు. ఈ బయాస్లన్నీ కూడా డెసిషన్ మేకింగ్ లో, క్రిటికల్ థింకింగ్ లో చాలా ఉపయోగపడతాయి. ఒక మనిషి పదే 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 తప్పులు చేస్తూ ఉన్నారా అంటే వాళ్ళు ఏదో ఒక బయాస్ కి లోనైనట్లు. 300 బయాస్లో ఏదని చెప్పగలం అంటే, సీనియర్స్ దగ్గరికి వెళ్తే కొంత కౌన్సిలింగ్ తీసుకుంటే ఈజీగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ బయాస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా చెప్తారు నేనే బయాస్ లో ఉన్నాను అని. మీ మాటల ద్వారా, మీరు కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేయడం ద్వారా ఈజీగా రికగ్నైజ్ చేసి చెప్తారు. ఏ ఏరియాలో ప్రాబ్లం ఉన్నా కానీ ఈ కాగ్నిటివ్ బయాస్ అనేది ఏదో ఒకటి మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్లే మనం ఆ రంగంలో ముందుకెళ్ళలేకపోతున్నాం, ఆ రిలేషన్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం. మన హెల్త్ ఇష్యూ కూడా, హెల్త్ కూడా ఈ బయాసెస్లే కారణం. ఈ బయాస్, ఏదో ఒక బయాస్ మన మీద డామినేట్ చేస్తూ ఉండేది. నేను కొన్ని చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. ఓవర్ థింకింగ్ బయాస్ ఉంటది, అది చెప్తున్నాను కదా, 250 to 300 ఉంటాయి. ఇలా కొంత సైకలాజికల్ గా కూడా మీరు అవేర్నెస్ తెచ్చుకున్నారంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్స్ లో మీరంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక వండర్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఈరోజు జస్ట్ ఒక 5% కూడా మనం చెప్పుకోలేదు, జస్ట్ 2%, 1%, 2% అంతే చెప్పుకున్నాము. అవకాశం దొరికినప్పుడు, మరొకసారి నాకు టైం దొరికితే తప్పకుండా దీని గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇంపాక్ట్ వాళ్ళకి పర్వాలేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే నేను మాట్లాడతాను, నో ప్రాబ్లం. మీరు వాట్సాప్ చేయండి, నా టైం కుదిరినప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రదీప్ కొడాలి గారికి అండ్ నా క్లాస్ కి ఒక మాట చెప్పగానే అటెండ్ అయిన సార్కి, డాక్టర్ గారికి, ఇంత ఓపిక్ గా వింటూ సమాధానం చెప్పిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ గంప సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ప్రపంచానికి ఒక ట్రైనర్ గా నన్ను పరిచయం చేశారు. ఒక వెల్త్ కోచ్, సైకాలజిస్ట్ గా ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి ఈరోజు గంపా సార్ నాకు ఎంతో సాయం చేశారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఇంపాక్ట్, థ్యాంక్ యూ గంపా సార్, థ్యాంక్ యూ. Thank you, Shalita ma'am. Thank you very much for a wonderful session, cognitive biases. And before going to question and answers, మనకి ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ ట్రిపుల్ టు బ్యాచ్ మంగా మ్యామ్ మనకి సమ్మరైజ్ చేస్తాం సెషన్. ఎస్. సో నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను మీ సెషన్ని సమరైజ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వండర్ఫుల్ సెషన్. అసలు మీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఐ రియలీ ఫాలో యూ. అండ్ డెఫినెట్గా నేను అదొక స్కిల్ని తీసుకున్నాను మీ నుండి. అండ్ మీరు ఈరోజు చెప్పిన టాపిక్ ఏదైతే కాగ్నిటివ్ బయాస్ అనేది మనిషి జీవితంలో అన్ని రకాలుగా ఎలా ప్రభావితం చూపిస్తుంది అనే దానికి సంబంధించి కొన్ని చాలా ఉంటాయని చెప్పారు. దాంట్లో చెప్పిన ఈ బుల్లెట్ పాయింట్స్ చాలు, అట్లీస్ట్ మనం ఒకవేళ మారాలి అనుకున్నా కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు మేడం. అథారిటీ బయాస్, ఈ అథారిటీ బయాస్ ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే గొప్ప వ్యక్తులు కానీ లేకపోతే ఆల్రెడీ పేరు పొందిన వాళ్ళు చెప్తే అది నిజమని నమ్ముతూ ఉండేదాన్ని అథారిటీ బయాస్ అని చెప్పడం జరిగింది పాయింట్. అండ్ స్కేర్సిటీ బయాస్ అంటే ఏదైనా ఒక, అంటే ఇంక ఇది ఇప్పుడు పోతే ఇంకా రాదు అనే ఒక విషయాన్ని క్రియేట్ చేసి ఒక మనిషిలో ఇలా క్రియేట్ చేసి మనం అనుకున్న విషయాన్ని సాధించడం ఏదైతే ఉంటుందో దాన్ని స్కేర్సిటీ బయాస్ అని క్లియర్ గా చెప్పారు. అండ్ హలో ఎఫెక్ట్ అనే ఒక విషయం గురించి క్లియర్ గా మాట్లాడారు. అంటే ఒకే లక్షణం చూసి డిసైడ్ అవ్వడం అనమాట. లైక్ అది ఏదైనా కావచ్చు, ఇలా ఉన్నారంటే వీళ్ళు ఇంకా ఇలానే అని ఫిక్స్ అయిపోయి అదే వేలో ఇంకా వాళ్ళని చూడడం, మాట్లాడడం, వినడం మొదలు పెడతాము అని దాని గురించి క్లియర్ గా చెప్పారు. యాంకరింగ్ బయస్
అంటే నిజంగా యాంకరింగ్ అన్నప్పుడు ఆ పదం ఇప్పుడు నేను ఆలోచిస్తే, యాంకర్స్ మనం ఏదైనా ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నప్పుడు కూడాను అంటే వాళ్ళు స్టార్ట్ చేసే విధానమే అర్థమైపోతుంది షో ఎలా ఉంటది అనేది. కాబట్టి ద ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే నమ్ముతారు. తర్వాతదంతా కూడా ఎలా ఉంటది అనే దానికన్నా ముందు. అండ్ కన్ఫర్మేషన్ బయస్ అనే దాని గురించి అంటే మనం ఒక ఇండివిజువల్ గా మనం పెరిగిన విధానం కానీ మనం ఉన్న కల్చర్ ని బట్టి కానీ సొసైటీ బిలీఫ్స్ లో మనం ఏదైతే నమ్ముతామో అది ఉంటేనే అది కరెక్ట్, లేదు అంటే లేదు అని మనం డిసైడ్ అయిపోతాం చూడండి. కన్ఫర్మేషన్ బయస్ అనేది ఇది చాలా డేంజర్ అనిపించింది నాకు బేసిక్ గా. సో ఇన్ని రకాల బయాసెస్ గురించి చెప్పారు, ఇంకా చాలా ఉంటాయి అన్న విషయాన్ని కూడా చెప్పారు. అండ్ ఈ బయాసెస్ అనేవి మనిషికి ఒక హెల్త్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ మళ్ళీ అవకాశం ఉంటే గనుక మీరు సెషన్ తీసుకుంటే మేబీ మేము ఎంత గొప్ప వాళ్ళమైనా లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేసినా ఇంకా సంథింగ్ మిస్ అయ్యాము అని అనిపిస్తుంది ఈ సెషన్ విన్న తర్వాత. ఐ రియలీ లవ్డ్ యువర్ సెషన్ మ్యామ్. దిస్ ఇస్ మై సెకండ్ సెషన్ విచ్ ఐ లవ్డ్ మోస్ట్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నాను. ప్రదీప్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ Thank you, మ్యామ్. Manga garu. థ్యాంక్ Thank యూ. you very much for a wonderful summarize. And thank you, Sinthu ma'am, once again.